నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పండగ అని మనందరికీ తెలుసు. అందులోనూ ఆ వరమహాలక్ష్మిని కొలుచుకునేటువంటి దివ్య సందర్భం ఈ శ్రావణ మాసం. ఇందులో భాగంగా పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా కొంతమంది వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు, కొంతమంది మంగళగౌరి నోములు నోచుకుంటూ ఉంటారు. ఈ మాసం అంతా ఇలాగే ప్రత్యేకంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం మాత్రం అందరూ చేసుకుంటారండి. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మగారు, అత్తగారు ఇలా చెబుతూ ఉంటారు ఏ విధంగా చేసుకోవాలని. కొంతమంది ఏమో పురోహితుల సమక్షంలో చేసుకుంటే ఇంకా బాగుంటుందనే ఆలోచన ఉంటుంది. అయితే అది అందరికీ కుదరకపోవచ్చు. ఇందులో భాగంగా నాకు ఒక ఆలోచన వచ్చింది. అన్ని వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా మనం అందిస్తూ ఉన్నాము, పూజకి సంబంధించి కూడా ఇలాగే అందిస్తే బాగుంటుంది అని అనిపించింది. సో ఏవైనా ఆ పూజా కార్యక్రమాలు చేద్దాం అనుకునేటప్పుడు నేను ముందుగా అడిగేది ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఎవరైతే పురోహితులు అందుబాటులో లేరు, పెద్దవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు లేరండి, కానీ మేము వ్రతం ఆచరించాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా సూట్ అవుతుందండి. ఎందుకు అనంటే ఆద్యంతం మీరు వీక్షించండి. మీ ఇంట్లో పురోహితులు లేకపోయినా సరే ఈ వీడియో పెట్టుకుని చక్కగా మీరు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుని చాలా దివ్యంగా ఆ వరమహాలక్ష్మిని కొలుచుకోవచ్చు అనమాట, వ్రతాన్ని ఆచరించవచ్చు. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ముందుగా మీకు కూడా శుభాకాంక్షలు. శ్రావణ మాసం వీక్షిస్తున్నటువంటి ఆడపడుచులకి, తల్లులకి, సోదరీమణులకి అందరికీ కూడా ఈ వరమహాలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారపు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. నిజంగా ఒక పండుగేనండి. ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఈ మాసం అంతా కూడా ప్రత్యేకమే. ప్రతిరోజు సోమవారం నుంచి మొదలుకొని మళ్ళీ ఆదివారం దాకా ఏదో ఒక విశేషం ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పుకునేది వరమహాలక్ష్మి, ఆ వరలక్ష్మి వ్రతం గురించే. మీ సమక్షంలో నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. నాతో పాటు వీక్షించడానికి అష్టలక్ష్ములను కూడా మేము ఆహ్వానించామండి. వారు చూడండి ఎంత చక్కగా కూర్చుని ఉన్నారో, మీకు చూపిస్తాను. వాస్తవానికి పూజా కార్యక్రమం ఎప్పుడో అనుకున్నా, వాళ్ళు వచ్చేదాకా మాకు ఈ పూజ ప్రారంభం కాలేదండి. అంటే అమ్మవార్లే అలా దిగొచ్చారని అంత చక్కగా నమ్ముతూ వారి ఆశీర్వచనాలు కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ వ్రతాన్ని ఇంకా స్టార్ట్ చేద్దాం. గురుగారు ప్రారంభిద్దామండి. తప్పకుండా అమ్మా. ముందుగా ఏం చేయాలి వివరించండి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, మనం ఏ యొక్క కార్యక్రమం, శుభ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అమ్మా ముందుగా గణపతి యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుజ్ఞ తీసుకుని ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. కాబట్టి గణపతి పూజ స్టార్ట్ చేద్దామమ్మా. ముందుగా మీరు ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని శిరస్సును చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషమూర్జందహానాధేనుర్వాగస్మానుపశుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాక్షశ్రుతాస్యేహం. తాంబూలం సమర్పయామి. అక్షితులతో మీరు గణపతిని
పూజ చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధదే వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నా శిరస్సున మీరు అక్షితలు చల్లండి. నేను వేచండి. మళ్ళీ పునరాచమ్య, మళ్ళీ ఆచమనం చేయండి. 3 సార్లు తీసుకోండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఈ విధంగా ఆచమనం చేసిన తర్వాత గోవిందనామ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షితలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి అమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి 3 సార్లు. ఎడమ నాసిక మూసి కుడి నాసికతో ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సు వరోం. అక్షితలు తీసుకుని మమ అనుకోండి. మమ అనుకోండి. ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. ఇక్కడ మీ యొక్క ప్రాంతము, శ్రీశైలానికి మీ యొక్క ప్రాంతము ఏ దిక్కులో ఉంటుందో ఆ దిక్కు. ఇక్కడ భాగ్యనగరంలో చేస్తున్నాం కాబట్టి శ్రీశైలానికి వాయువ్య ప్రాంతంలో ఉంది కాబట్టి చెప్పుకోవాలి. అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళకి శ్రీశైలంలో ఉత్తర భాగంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పుకోవాలి. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని కృష్ణా గోదావరి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఈశాన్య ప్రదేశం చెప్పుకోవాలి. భాగ్యనగరం కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే శుభే శోభన గృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. మనం చేసుకునేటువంటి యొక్క తిథి ఆ రోజున ఏకాదశి ఉంది కాబట్టి ఏకాదశ్యాం తిథౌ అంటే 9 గంటల చిల్లర ముహూర్తానికి ఉంది కాబట్టి తర్వాత ద్వాదశి ఉంది కాబట్టి ద్వాదశీయుక్త ఏకాదశ్యాం తిథౌ వాసరః భృగువాసరయుక్తాయాం మూలానక్షత్రయుక్తాయాం. ఆ విధంగా ఆ యోగము కరణం ఉన్నటువంటిది ఆ రోజున చెప్పుకోవాలి. ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీ గోత్రం అమ్మ? కౌండన్య గోత్రం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సంకల్పంలో మీ యొక్క గోత్రనామాదులు గోత్రం చెప్పుకొని మీ వారి పేరు చెప్పుకొని మీ పేరు చెప్పుకొని మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోవాలి. కౌండిన్య గోత్రః. నక్షత్రం అమ్మ? శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్ర. మీ వారి పేరమ్మ? రాజ. కౌండిన్య గోత్రః రాజానామధేయః శ్రీమతః సహకుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య రాజానామధేయస్య ధర్మపత్న్యాః శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయాః గీతాంజలి నామవత్యాః యజమానస్య కుమారస్య. అచ్యుత నక్షత్రం మృగశిర. యజమానస్య కుమారస్య మృగశిర నక్షత్రే మిథున రాశో జాతస్య అచ్యుత్ నామధేయస్య. ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు పేర్లు చెప్పుకోవాలి. ఏవంగుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ. గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని సమేత
మమ సహకుటుంబానాం చెప్పండి అమ్మా. మమ మమ సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం మమ మమ కాయిక కాయిక వాచిక వాచిక మానసిక మానసిక సాంసర్గిక సాంసర్గిక చతుర్విధ చతుర్విధ పాతక వాతక దురితక్షయ ద్వారా ధృతక్షయ ద్వారా ధర్మ ధర్మ అర్థ అర్ధ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల పురుషార్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఫల పురుషార్థ సిద్ధి మమ గృహే మమ గృహే అలక్ష్మి లక్ష్మి పరిహార ద్వారా పరిహార ద్వారా అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్థిర నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం కల్పోక్త కల్పోక్త విధానేన విధానేన యావచ్చక్తి యావచ్చక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశోపచార షోడశోపచార వరలక్ష్మి వరలక్ష్మి పూజా పూజ అహం అహం కరిష్యే కరిష్యే ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమ పరిసమ అవాప్త్యర్థం అవాప్త్యర్థం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజాం పూజాం కరిష్యే కరిష్యే. ఈ విధంగా ఉద్ధరణలో నీళ్ళు తీసుకొని పోరండి. తదంగ కలశారాధనం కరిష్యే. గంధముతో కలశానికి ఈ యొక్క కలశానికి పొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత గంధముతో మీరు ఇంకొక కలశాన్ని పెట్టుకోవాలి. మీరు ఏదైతే ఆచమనం చేశారో ఆ ఆచమనం చేసిన పాత్ర దేవతా పూజకి పనికిరాదు. కాబట్టి దేవతా పూజకి ఉపయోగంగా ఉండే విధంగా ఈ కలశాన్ని మనం తయారు చేసుకోవాలి. అందులో కలశంలో పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక పుష్పం వేయండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర. కలశం మీద చేయండి. ఋగ్వేదోద యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు బద్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భోర్భువస్సు వరాప. ఓం. ఆ పుష్పముతో ఓంకారం కానీ శ్రీకారం కానీ అందులో రాయండి. అంటే సప్తనదులలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా ఈ కలశంలో రావాలనే భావనతో గంగే జయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. ఆ యొక్క పుష్పముతో మీరు ఏదైతే అమ్మవారికి ఈ యొక్క పూజా వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నారో ఆ పూజా వస్తువులన్నిటి మీద కూడాను పవిత్రత రావడం కోసం ఆ యొక్క సప్తనదులలో ఉన్నటువంటి శక్తి అంతా అక్కడ మనం నిక్షిప్తం చేశాం కాబట్టి మంత్రోదకంతో ఆ విధంగా ఆ యొక్క పూజా ద్రవ్యములు అన్నిటి మీద కూడాను మీరు చిలకరింపాలి. చేయండి అమ్మా. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అలాగే ఆ గణపతి మీద దేవం సంప్రోక్ష్య కొద్దిగా చిలకరించండి. ఆ యొక్క నీటితో మనం ఇప్పటి వరకు ఆ యొక్క శరీర శుద్ధ్యర్థం ఆచమనం చేశాము. మన యొక్క దేహ శుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం కూడా ఆ యొక్క పవిత్రమైన నీటిని శిరస్సున చల్లుకోవాలి. ఆ విధమైన భావనతో చేసుకోవాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగ గణపతి ధ్యానం. పుష్పం తీసుకోండి అమ్మా. అక్షితలు కూడా కొంత పట్టుకోండి. తదంగ గణపతి ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसाधनं తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం హస్తీం ద్రాణనమిందుచూడమరుణఛాయం త్రినేత్రం
రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంస్థితం పీజాపూర గదా ధనుర్విశిఖయుక్చక్రాబ్జపాశోత్పలవ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. గణపతిని మీరు ధ్యాన శ్లోకంతో ఏదైనా చేయొచ్చు, ఈ యొక్క మంత్ర శ్లోకంతోనైనా చేయొచ్చు, లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి గణపతి యొక్క ధ్యాన శ్లోకంతో గణపతిని ఆవాహన చేసుకోవాలి. తదనంతరం గణపతి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ విధంగా అలా పెట్టకూడదు, ఇలా ఈ రెండు చిటికన వేలు చూపుడు వేలు ఇలా స్వామి మీద ఇలా తదంగ ప్రాణప్రతిష్టాపనం కుర్యాత్. ఓం అసునీతే పునరస్మాశు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితలు కొద్దిగా చల్లండి. స్థిరో భవ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. ఈ విధంగా గణపతి యొక్క ఆరాధన మరియు ఆవాహన ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్త్రము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అలంకరణము, ఆ విధంగా అర్చన, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, మంత్రపుష్పము, ఈ విధంగా గణపతి పూజ మీరు యథావిధిగా వినాయక వ్రతకల్పం ఆధారంగా మీరు చేసుకోవచ్చు. వినాయక వ్రతకల్పం దగ్గర పెట్టుకోండి. అలాగే గణపతి పూజ విధానంగా వినాయక వ్రతకల్పంలో చెప్పిన విధానంగా గణపతి పూజ చేసుకొని తదనంతరం మీరు వరలక్ష్మి వ్రతకల్పంలో ఉన్నటువంటి విధంగా ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వరలక్ష్మి పూజ ఈ విధంగా చేసుకోండి. ఆ విధంగా అమ్మవారి మీద ఇంతకుముందు పెట్టినట్టుగా మృగముద్రమ్మ అంటే ఇట్లా మీరు చూశారంటే జింక వస్తుంది చూడండి. ఈ విధంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు మృగముద్ర అనేటువంటిది చూడండి. మీరు చిటికన వేలు, చూపుడు వేలు పైకి ఇలా అనాలి. ఈ యొక్క బొటన్ వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు మనం ఈ యొక్క తమలపాకు పూజ చేసేటప్పుడు కూడా ఈ యొక్క 3 వాటితో కనుక పూజ చేస్తే దివ్యమైనటువంటి భావన కలుగుతుంది. ఇలాంటి మృగముద్ర అంటారు. అంటే జింక మొహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది, కనబడుతుంది చూడండి. ఆ విధంగా పెట్టినమ్మా. ఓం అసునీతే పునరస్మాశు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. తీయనమ్మ అక్షితలు తీసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. శిరస్సు మీద నీళ్ళు చల్లుకోండి మొదలు. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. కలశంలో నీటిని శిరస్సున చల్లుకుంటే శరీర శుద్ధి అవుతుంది. తర్వాత ఆచమనం చేయండమ్మా. ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు దీపారాధన వెలిగించుకోవాలి. అమ్మ ఇంతకుముందు మనం తయారు చేసాం కదా. దీపారాధన వెలిగించుకునేటప్పుడు అగ్గిపుల్లతో చేసుకునే సంస్కారం మనకు లేదు కాబట్టి ముందుగా ఒక అగరవత్తికి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పత్తితో ఆవునేతితో తడిపినటువంటి పత్తితో ఈ యొక్క దీపారాధన చేయాలి. ఇక్కడ అవసరార్థే మనం చేస్తున్నాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఈ దీపం వెలిగించేటువంటి సందర్భంలో చాలామందికి ఎన్ని ఒత్తులు వేయాలనేటువంటిది మనకు అందులోనే చెప్పబడింది. సా అజ్యం త్రివర్తి అంటే 3 ఒత్తులు ఒకటిగా కలిపి ఆ విధంగా
దీపారాధన చేయాలి. 3 ఒత్తులు ఒకటిగా కలిపితే ఒక ఒత్తి అవుతుంది. ఆ విధంగా మీరు ఆ శుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రే శమోర్జందుహానాధేనుర్వాగస్మానుపశుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యారథశాంతిం ప్రయచ్చ మే. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షితలు తీసుకొని గణపతికి పూజ చేయండి అమ్మా, అర్చన చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నా శిరస్సును కూడా చల్లండి అమ్మా కొద్దిగా. పునరాచమ్య, మళ్ళీ ఆచమనం 3 సార్లు చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షితలు తీసుకొని వెనక్కి వేసుకోండి. అంటే మనం చేసేటువంటి పవిత్రమైనటువంటి పూజ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల కానీ చేసే స్థలంలో కానీ దుష్టశక్తులు ఉంటాయి కాబట్టి వాటిని ప్రాలదూరడం కోసం ఈ యొక్క మంత్రాన్ని, అక్షితల్ని మనము మంత్రయుక్తంగా ఆ యొక్క మన వెనకాల వేస్తున్నాం. అంటే దీని యొక్క ప్రభావం వలన మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, దుష్టశక్తులు కావచ్చు, వెళ్ళిపోతాయని దీని అర్థం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం మమ అనుకోండమ్మా. ఇప్పుడు ఈ యొక్క గణపతి పూజలో భాగంగా సంకల్పం అనేది చెప్పుకుంటున్నాం. ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకోవాలి. మీకు దగ్గరలో మీ యొక్క అందుబాటులో వినాయక వ్రతకల్పము అలాగే ఉంటుంది. ఆ వినాయక వ్రతకల్పము మరియు వరలక్ష్మి వ్రతకల్పం 2 కూడా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే గణపతి పూజ కూడా చేసుకోవాలి కాబట్టి. ఓం మమ అనుకోండమ్మా. ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. భాగ్యనగరం శ్రీశైలానికి వాయువ్యంలో ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పుకోవాలి. గుంటూరు కృష్ణ వాళ్ళకి శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా అట్లా చెప్పుకోవాలి. మీరు ఏ విధంగా ఏ ప్రాంతంలో ఉండి పూజ చేసుకొని శ్రీశైల క్షేత్రానికి ఆ ప్రాంతం ఏ దిక్కున ఉంటుందో ఆ విధంగా చెప్పుకోవాలి. కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే మీ యొక్క ఊరికి ఏ విధంగా పక్కల చుట్టుపక్కల ఏ నది ఉంటుందో ఆ నది పేరు చెప్పుకోవాలి. కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే యజమానస్య
నివాస గృహే శోభన గృహే మీ యొక్క శోభన గృహం చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ద్వాదశీయుక్త ఏకాదశ్యాం తిథౌ వాసరస్తు భృగువాసరయుక్తాయాం మూలానక్షత్రయుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః మీ యొక్క గోత్రము, మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి. శ్రీమాన్ శ్రీమతః గోత్రః కౌండిన్య గోత్రః రాజా నామధేయః శ్రీమతః సహకుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య రాజా నామధేయస్య ధర్మపత్న్యాః శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాః గీతాంజలి నామవత్యాః యజమానస్య కుమారస్య మృగశిరా నక్షత్రే మిథున రాశౌ జాతస్య అచ్యుత్ నామధేయస్య చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహారద్వారా అష్టలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత పూజాం అహం కరిష్యే. అక్షితలు తీసుకొని నీళ్లు వదిలేండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ యొక్క స్పూన్తో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. వేసారు కదా, అలాగే ఆ స్పూన్ ఉంది కదమ్మా, ఈ యొక్క నీటితో లేదా పుష్పంతోనైనా కానీ చల్లించవచ్చు. ఇలా చూపించి ప్లేట్లో వదిలేయండి. పాదయో చూపించి నీళ్ళు వదిలిన పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ ఔపచారిక స్నానం. ఈ కొబ్బరికాయ కొడతారా? గురుగారు కొబ్బరికాయకి బొట్టు పెట్టమంటారా? శాస్త్ర ప్రకారం అయితే కొబ్బరికాయ నారికేళానికి ఎటువంటి అలంకరణ చేయాల్సిన అవసరం లేదమ్మా. అంటే సాధారణంగా ఇలా 5 బొట్లు చాలా మంది పెడుతుంటారు. వాస్తవానికి తమ యొక్క భక్తిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా మూఢభక్తితో చేస్తారు, కానీ వాస్తవానికి అయితే శాస్త్ర ప్రకారం లేదమ్మా. శాస్త్ర ప్రకారమే కానిద్దామండి. దాని తర్వాత మీరు స్నానం ఆచరింపచేయండి. అనగా పుష్పంతో చిలకరించండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాచనః భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఒకసారి నీళ్లు చూపించి వదిలేయండి అమ్మ. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా పుష్పము అక్షింతలు తీసుకోండి. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ భ్రజినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రిగ్మార్ధే పుష్పాక్షతాం సమర్పయామి. తదంగ మళ్ళీ పుష్పము అక్షింతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతే నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. తర్వాత ఆ పుష్పము కొద్దిగా గంధము చిలకరించండి.
ఓం గంధద్వారాం దరాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీమహాగణాధిపతే నమః దివ్య పరిమళ గంధాం సమర్పయామి. తర్వాత ఆ పుష్పముతో పసుపు మరియు ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ అద్దండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే శ్రీమహాగణాధిపతే నమః హరిద్రాచూర్ణిత కుంకుమాది పుష్ప విలేపనం సమర్పయామి. అథ పుష్పై సంపూజయామి. పుష్పాలతో గణపతికి అర్చన చేయండి. ఓం ఒక్కొక్క నామంతో ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, ఓం పార్వతీతనయాయ నమః, ఓం కుమార సోదరాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగ ధూపం సాజ్యం త్రివృత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపార్థే సూర్యం నమస్కారం సమర్పయామి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. తదంగ నైవేద్యం ఈ యొక్క కొద్దిగా తొడిమెత్తి లాగుతీయమ్మా. ఓం ఆపోహిష్టామ యోభువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మధ ఆపోజనయథా జనః. చిలకరించారమ్మా. ఓం ఓం సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు నైవేద్యే. ఓం భూర్భువస్వః. చిలకరించారు కదా. ఓం భూర్భువస్వః. ఒకసారి ఇట్లా చుట్టూ తిప్పండి అమ్మా. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు. అవసర నైవేద్యే దాడిమీ ఫల కదలీ ఫల నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం ప్రాణాయ స్వహ, ఓం జ్ఞానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం స్వహ. 3 సార్లు చూపించొద్దులేండమ్మా. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం నీళ్లు వదిలేయండి అక్కడ ప్లేట్లో. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ తాంబూలం భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం. తాంబూలాన్ని తాకండి. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లి వదిలేయండి అక్కడ. తదంగ మంత్రపుష్పం 2 పుష్పాలు తీసుకోండమ్మా. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరం వస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నహరేస్తస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చేయండమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతే నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షితలు అక్కడ మళ్ళీ అక్షితలతో మళ్ళీ పూజ చేయండి. పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి ఆందోళికానావాహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. అక్షితలు తీసుకోండమ్మా. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. ఆ పుష్పంతో ఆ నీళ్లు తీసుకొని ఆ అక్షితలు వదిలేయండి. యస్య స్మృత్యాది నామోక్తి సంపూర్ణ సద్యవందే మంత్రహీనం.
అనయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాం సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితలు మళ్ళీ తీసుకున్నామా, గణపతి దగ్గర వేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వం హర్తుమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పటి వరకు మనము గణపతి పూజ, గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని ఇక వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇందులో భాగంగా మళ్ళీ మీరు గణపతి యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి. మళ్ళీ 3 సార్లు ఆచమనం చేయాలి. అమ్మ 3 సార్లు ఆచమనం చేయండి. పునరాచమ్య ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మళ్ళీ మీరు యథావిధిగా సంకల్పం చెప్పుకోవాలి, లేదా ఈ విధంగా చెప్పుకున్నా సరిపోతుంది. పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ వరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మీదేవత పూజాంచ కరిష్యే. అక్షితలు తీసుకుని వదిలేయండి అమ్మ, నీళ్ళు వదిలేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, అమ్మవారి యందు అమితమైనటువంటి భక్తితో అమ్మవారిని మాత్రమే ఆవాహన చేస్తాము. కానీ అమ్మవారు నేను ఎక్కడ ఉంటాను అనేటువంటిది, స్థిర నివాసంగా ఎక్కడ ఉంటాను, అమ్మవారి నామాల్లో కూడా చెంచలాయై నమః అనేటువంటి నామం ఉంది. కానీ మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే అమ్మవారిని చాలామంది మునులందరూ కూడా వేడుకొనగా, నా భర్త ఎక్కడ ఉంటాడో నేను అక్కడ స్థిర నివాసంగా ఉంటానని. కాబట్టి చాలామంది చేసేటువంటి మహిళామణులందరూ కూడా తప్పేంటనంటే, అమ్మవారిని మాత్రమే ఆవాహన చేస్తారు, కానీ ఖచ్చితంగా విష్ణు భగవానుడి యొక్క ఆవాహన కూడా మనం చేసుకోవాలి. అమ్మ పుష్పమును అక్షితలు తీసుకోండి, మనస్సులో విష్ణు భగవానుడి ధ్యానం తీసుకోండి. ముచ్చిక తీయండి అమ్మ. సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. శ్రీ మహావిష్ణవే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఇప్పుడు అందరికీ వచ్చినటువంటిదే శాంతాకారం అనేటువంటి యొక్క ధ్యాన శ్లోకం కూడా ఉంది కదా, ఆ విధంగా ధ్యానం చేయండి. మళ్ళీ ఇంకొక పుష్పం తీసుకోండమ్మా. ఇది ఇంతకుముందు చెప్పినటువంటిది వేదోక్తమైనటువంటి మంత్రము. ఇప్పుడు మీరు అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాంతాకారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణవే నమః. నారాయణ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించి ఈ తామర పుష్పం తీసుకోండమ్మా. ముచ్చిక తీయండమ్మా. ప్రతి పుష్పానికి ఇలా తీసే పెట్టాలి. ప్రతి పుష్పము దేవతా పూజల్లో ముచ్చిక తీయాలి. ఎందుకనంటే ముచ్చిక గనక తీయకపోతే ఆ ముచ్చికతో మనం ఏదైతే అర్చన చేస్తామో ఆ ముచ్చిక కొనలు తగిలి ఏ దేవతకి మనం పూజ చేస్తామో ఆ దేవతకి బాధ కలుగుతుందట. అంటే మనకేదైనా మనం నడుస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు మనకి ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, ఎంత బాధను అనుభవిస్తాం, ఆ విధంగా ఆ దేవత కూడా బాధని అనుభవిస్తుంది. అందుకనే ముచ్చికని తీయాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం హస్తైర్వహంతం భజే. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ పుష్పం తీసుకున్నామా. ఏదైనా
పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలోనే చక్కగా భక్తితో మీరు ఎటువంటి తొత్తుపాటు లేకుండా చక్కగా శ్రద్ధగా ఆచరించండి. ఇప్పుడు మనం అమ్మవారిని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఆవాహన చేసుకోవాలి. ఇది ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీత భవ సర్వదా. పుష్పం వేయండమ్మా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆవాహయామి. మళ్ళీ పుష్పం తీసుకోండి. ఇప్పుడు అమ్మవారికి రత్నసింహాసనం ఇస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. కాబట్టి ఆ భావనతో మనం రత్నసింహాసనం ఇచ్చేంత శక్తి కలవాళ్ళం కాదు. కాబట్టి ఆ భావనతోనైనా పుష్పం అమ్మవారికి సమర్పించిన ఆ అమ్మవారు ప్రీతిగా స్వీకరిస్తుంది. ఇక్కడ భక్తి ప్రధానము, వస్తు గుణ ప్రధానము కంటే భక్తి ప్రధానము. సూర్యాయుతని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః రత్నసింహాసనం సమర్పయామి. ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి అమ్మవారికి. అనగా నీరు, అనగా మనం ఇంతకుముందు కలశ పూజ చేసుకున్నాం కదా, ఆ కలశంలో ఉన్నటువంటి పూజనే మనం ఇప్పుడు అమ్మవారికి ఇవ్వాలి. అర్ఘ్యం అనగా ఆ పుష్పంతో నీళ్లు ఇవ్వండి అమ్మ. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాస్తి మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు పాద్యం, మళ్ళీ నీళ్లు ఇవ్వండమ్మ. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహేణ దేవి తం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః పాద్యం సమర్పయామి అని మళ్ళీ ఆ పుష్పంతో కానీ లేదా ఆ ఉద్ధరణితో కానీ అమ్మవారి పాదాల దగ్గర నీటిని వదలాలి. ఇప్పుడు అమ్మవారికి ఆచమనం. కాబట్టి ఈ ఆచమనం అనేటువంటిది ఈ అమ్మవారికి మనం అనగా అంటే మనకి ఇవన్నీ కూడా షోడశోపచార పూజలు అనంటే ఒక అతిథి గనక మన ఇంటికి వస్తే ఆ అతిథికి ఏ విధంగా ఇంటికి రాగానే సాదరంగా గేటు దగ్గర నుంచే మనం ఆహ్వానం చేసి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి చక్కగా కూర్చోపెట్టి చక్కగా బట్టలిచ్చి ఆ విధంగా కాళ్ళంతా తుడుచుకోవడానికి సేద తీరడం కోసం గంధము అలాగే కాస్త మంచినీళ్ళు ఇవన్నీ ఎలా అయితే ఒక అతిథిని మనం సత్కరిస్తామో అలాగే దేవతామూర్తిని కూడా ఈ విధంగా అతిథి సత్కారం అనేది కాకుండా దేవతామూర్తిని ఇంకా గొప్పగా భావన చేసుకుంటూ ఆ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసంగా ఉండడం కోసం భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో ఈ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చేసేదే షోడశోపచార పూజ. కాబట్టి ఈ షోడశోపచార పూజ అనేటువంటిది మనం చేసుకోవాలి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకొని మళ్ళీ నీళ్ళు ఒకసారి వదిలేయండి అమ్మ. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ఆ తమలపాకులు నిజం 3 ఉన్నాయి చూడండమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం అంటే పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వీటితో అభిషేకం జరిపించాలి. అవకాశం ఉన్న వాళ్ళు మీరు 5ని సమకూర్చుకోవచ్చు లేదా 5 కలిపి కూడా మీరు పంచామృత అభిషేకం. కాబట్టి మీకు మంత్రం అనేటువంటిది మీకు అందుబాటులో ఉండదు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కల్పనలో ఇచ్చినటువంటిదే ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనస్సులో శ్రీ మహాలక్ష్మి నమః ఈ యొక్క శ్లోకం అయిన తర్వాత అభిషేకం చేసుకుంటూ నిండారా భక్తితో శ్రీ మహాలక్ష్మి నమః లేదా ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అనుకుంటూ మీరు అభిషేకం చేయండి. ఇప్పుడు మనము మంత్రయుక్తముగా అభిషేకం చేస్తున్నాం. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఇప్పుడు అమ్మవారికి చెప్పబడినటువంటిది ఋగ్వేదాంతర్గతమైనటువంటి శ్రీ సూక్తము, చాలా పవర్ఫుల్ అయినటువంటి శ్రీ సూక్తము. ఈ శ్రీ సూక్తంలోనే సమస్తమైనటువంటి వేద విజ్ఞానం అనగా మనకు చెప్పబడి ఉందంటే బంగారం ఏ విధంగా తయారు చేయాలో ఈ శ్రీ సూక్తము అంతర్గతంగా వివరించబడి ఉంది. మన యొక్క పండితులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పరిశోధనలో ఉన్నారు. కాబట్టి చాలా మహిమాన్వితమైనటువంటిది ఈ యొక్క శ్రీ సూక్తము. చక్కగా ఈ శ్రీ సూక్తాన్ని వినండి లేదా ఈ విధంగా మీరు పెట్టుకొని అభిషేకం చేసేటప్పుడు ఈ శ్రీ సూక్తంతో మీరు అభిషేకం చేయవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః
हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषदां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलान्त्येष्ठ अलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमुद्धिं च सर्वां निर्णद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतपस मे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। यश्चुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहं श्रियः पंचदशच्चंच శ్రీకామः సతతం జపేత్। ఆ యొక్క నీళ్ళతో దాంతో నేను గ్లాసులో పోసుకొని చేయను. యశ్చుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశచ్చంచ శ్రీకామः సతతం జపేత్। ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః ఋషయస్తే స్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषदां देवीं सर्वकामार्धसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम्। చాంగుబడ తన చెక్కెల మోవికి చాంగుబడ చక్కని తల్లికి చాంగుబడ కిన్నెరతో పతికెలన నిలుచుతన సన్ను మెరుగులకు చాంగుబడ ఉన్నది పతిపై నొరగి నిలుచుతన కన్నపు నడిమికి చాంగుబడ। అమ్మవారికి ఇప్పుడు మీ శక్తి కొలది రవిక బట్టనైనా లేకపోతే ఉంటే గనక చీర పెట్టవచ్చు. మళ్ళీ అమ్మవారికి సువాసినిగా మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో చీర కూడా పెట్టవచ్చు. అది మీ యొక్క శక్తిని అనుసరించి చేసేదండి. ఓం సురార్చితాంఘ్రియుగళే దకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత అమ్మవారికి ఆభరణం
అమ్మవారికి ఆభరణంగా మీ శక్తి కొలది ఏ విధంగానైనా కానీ సమర్పించవచ్చు. లేదా ఎటువంటి శక్తి లేని వాళ్ళు పుష్పము అక్షతలు అయినా కానీ ఆభరణం ఇస్తున్నట్టుగా భావన చేస్తూ వేయాలి. ఓం కేయూర కంకణే దివ్యే హార నూపురమేఖలా విభూషణాన్యమాల్యాని గృహాన్ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆభరణాన్ని సమర్పయామి. ఉపవీతం పుష్పము అక్షింతలు తీసుకోండమ్మా. అమ్మవారికి యజ్ఞోపవీతం. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి యజ్ఞోపవీతం అనేటువంటిది కేవలం పురుషులకే అనేటువంటి భావన. కానీ ఆ యొక్క పురుషుడు కూడా అమ్మవారిని గాయత్రి రూపంలోనే కొలుస్తారు. కాబట్టి పూర్వకాలంలో స్త్రీలకి కూడా ఉపనయన సంస్కారం ఉండేది. కాబట్టి స్త్రీలు అన్నిట్లో తక్కువ అని అనుకుంటారు. కానీ మగవారితో సమానముగా అంతకంటే ఇంకా ఎక్కువగానే చెప్పవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే పార్వతీ అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆ శక్తి అనేటువంటిది ఆ స్వామివారి పక్కన ఉంది కాబట్టే ఈ యొక్క పురుషులందరూ కూడా సృష్టి స్థితిలే కనుక త్రిమూర్తులు కూడా ఈ యొక్క సృష్టిని, లయాన్ని మరియు స్థితిని కాపాడగలుగుతున్నారు. కాబట్టి స్త్రీమూర్తి అనంటే సర్వదా పూజ్యనీయురాలు. కాబట్టి ఇక్కడ మగవాళ్లలో ఎంతకీ తక్కువ కాదండి, మగవాళ్ళ కంటే ఇంకా ఎక్కువగానే చెప్పవచ్చు. ఎందుకనంటే ఆ యొక్క స్త్రీమూర్తి తత్వం అంత గొప్పది. ఉపవీతం తప్తహేమకృతం సూత్రం ముక్తదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. పుష్పమును మళ్ళీ గంధము తీసుకోండమ్మా. అమ్మవారికి కొద్దిగా ఇట్లా చిలకరించండి ముఖం దగ్గర, పాదాల దగ్గర. ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వతం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దివ్య పరిమళ గంధం సమర్పయామి. అమ్మవారికి అక్షితలు వేయండమ్మా. ఓం అక్షతాన్ ధవళాం దేహి దేవి. ఓం అక్షతాన్ ధవళాం దేవి శాలీయాం స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యత్యామబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. అక్షతాం సమర్పయామి. అధ పుష్పై పూజయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పములతో పూజ చేయాలి, మరియు అంగపూజ చేయాలి. అంటే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అంగపూజ చేసేటప్పుడు ఏ ఏ అంగం అనేటువంటిది వస్తుందో ఆ అంగానికి పూజ చేస్తున్నట్టుగా భావన చేస్తూ మనస్సులో ఆ విధంగా భావన చేస్తూ చేయాలి. ఓం మల్లికా పూజ కుసుమైశ్చంపకైర్వకుళైస్తథా శతపత్రైశ్చ కల్హార్హై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు అంగపూజ జరుగుతుందమ్మా. అమ్మవారికి ఏమేమి మన శరీరంలో ఏవేవి అవయవాలు అనేటువంటివి వస్తాయో వాటన్నిటికీ కూడా ఆ అవయవాలకి అమ్మవారికి పూజ చేస్తుండడం కంటే ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నటువంటి కాకుండా మీ భావనంతా కూడా ఆ అమ్మవారి ఇక్కడే వచ్చింది అనేటువంటి భావనతో ఆ మనస్సులో అమ్మవారి రూపాన్ని తలుచుకొని అంగపూజ చేయండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాధరాయై నమః ఊరోః పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఔష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఆ మహా వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం అమ్మవారి 108 నామాలను ఉచ్చరిస్తూ అమ్మవారిని స్మరిస్తూ అన్ని ఒక పేపర్ మీద రాసుకుని పూజ చేసుకోండి. లేదా ఈ వీడియో అలా పెట్టుకుని మీరు సేవ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, మీకు సేవ్ అయి ఉంటుంది. అలా వీడియో చూస్తూ మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు. గురుగారు, చాలా ప్రత్యేకమైన లక్ష్మీ అమ్మవారి నామాలు అని చెప్పారు కదండి. అంటే సాధారణంగా 108 నామాలు పూజ చేస్తూ ఉంటాము. ఆ నామాలు కాదా ఇప్పుడు మనం పూజించబోయేది? మనం ప్రత్యేకంగా ఈ యొక్క సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఏంటనంటే ఇదేమి సృష్టించింది కాదు, మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో భాగంగా ఉండేటువంటిది. శ్రీ సూక్తం అంటే అందరికీ తెలుస్తుందమ్మా. ప్రేక్షకులందరికీ కూడా 100కి 80 మందికి శ్రీ సూక్తం అందరికీ వచ్చి ఉంటుంది. ఆ శ్రీ సూక్తంలో అమ్మవారిని వర్ణిస్తూ చెప్పినటువంటిదంతా కూడా సూక్తం. ఆ విధంగా నామాలు కూడా ఉన్నాయి. 108 నామాలు శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి 108 నామాలు అందరికీ మనకు పుస్తకాల్లో కానీ ఎక్కడైనా దొరికేటివి
లక్ష్మీ అష్టోత్తరం ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా చంచలాయ నమః చంద్ర సహోదరి అయిన మహా అనుకుంటూ వస్తాయి. కానీ వీటితో భిన్నంగా ఇప్పుడు మనము ఈ యొక్క శ్రీ సూక్తముతో అనగా లక్ష్మీ సూక్తం అంటారు దీన్ని. అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి సూక్తం. ఈశ్వరుడికి నమ్మకం ఎలాగో, విష్ణు భగవానికి పురుష సూక్తం ఎలాగో, దుర్గాదేవికి దుర్గా సూక్తం ఎలాగో, ఈ లక్ష్మీ అమ్మవారికి శ్రీ సూక్తం అలాంటిది. ఆ శ్రీ సూక్తం చదివితేనే అమ్మవారు పారవశ్యం చెందుతుందట. అటువంటి సూక్తాంతర్గతమైనటువంటి శ్రీ సూక్త విధానంగా ఉన్నటువంటి 108 నామాలతో గనక అమ్మవారిని అర్చిస్తే శ్రీ సూక్తము పారాయణం చేసినంతటి ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము చక్కగా ఈ శ్రీ సూక్తము విధానముగా ఉన్నటువంటి 108 నామాలతో అమ్మవారిని అర్చన చేసుకుందామమ్మా. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇవి మీకు అందుబాటులో మీకు తెలవకపోవచ్చు. అమ్మాయి చెప్పినట్టుగా ఆ సమయానికి ఈ వీడియో ఆన్ చేసుకొని ఆ అష్టోత్తరం చదువుతున్నప్పుడు మీరు చక్కగా గనక అర్చన చేసుకుంటే అదే ఫలితం ఉంటుంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, మహిళలందరూ కూడా ఎంతోమంది భక్తి ప్రపత్తులతో ఈ యొక్క దేవతా పూజల్ని ఇంట్లో చాలా చక్కగా చేసుకుంటుంటారు. కానీ చాలామందికి ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేవు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మాతో పాటు వివాహమైన కుటుంబాలన్నీ అభివృద్ధిలో ఉన్నాయి, మేము కూడా చక్కగా అభివృద్ధి పొందలేకపోతున్నాము. అలాగే ఏ పని చేసినా అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అలాగే కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, ఎంత సంపాదించినా సంపాదన అనేటువంటిది ఉండకపోయినా, కుటుంబ సభ్యుల మధ్య ఒక అభిప్రాయం రాలేకపోయినా, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఉంటే, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, ఇవన్నీ కూడా దుర్మరణాలుగా చెప్పబడ్డాయి. అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా, కరోనాతో చనిపోయినా, ఇవన్నీ కూడాను పితృదోషాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే, ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ పూజలన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ పితృదేవత అనుగ్రహం ఉంటేనే ఏ దేవత యొక్క అనుగ్రహమైనా కలుగుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా పితృదేవత అనుగ్రహం లేనిది కలగదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ కుటుంబంలో ఇట్లాంటి లక్షణాలు గనక ఉన్నట్లయితే అది పితృదోషముగా భావన చేస్తూ చక్కగా పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకోండి. ప్రస్తుతం ఈ యొక్క సెప్టెంబర్ 25వ తారీఖు మరియు 30 తారీఖులో మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు సశాస్త్రీయంగా జరిపించబడుతున్నాయి. ఇప్పుడు ఏంటనంటే, ఈ పితృదోషం అనేటువంటిది చెప్పి చాలామందిని మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో జరుగుతున్నాయి. భాద్రపద మాసం పితృపక్షాలలో చేయిస్తున్నాం. కాబట్టి విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది ఆ పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకుంటే. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. శ్రీ సూక్తాంతర్గతమైనటువంటి ఈ యొక్క అమ్మవారి అష్టోత్తర నామావళితో అమ్మవారిని చక్కగా అర్చన చేసుకుందాం. అష్టోత్తర పూజ చేసేటప్పుడు చాలామంది మహిళలు చేసే తప్పేంటంటే, ఆ పూజ కోసం తెచ్చినటువంటి పుష్పాలను ఉన్నటువంటి ఏదైతే పళ్ళెంలో పెట్టుకుంటారో ఆ పళ్ళాన్ని ఒళ్ళో పెట్టుకుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకున్న ప్రతి వస్తువు స్త్రీ సొంతమే. ఇక అది పూజకి అర్హనీయము కాదు. నాభి దిగువన మనం పెట్టుకుంటాం కాబట్టి అది పూజ అర్హతము కాదు. కాబట్టి ఈ యొక్క మార్పుని ప్రతి వాళ్ళు గమనించుకోండి. ఆ పూజ చేయడం వల్ల మనకి ఇంకా అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒళ్ళో ఆ పూలు పెట్టుకొని మాత్రం పూజ చేయకండి. ఇక ముచికలతో, పుష్పములతో ఉన్నటువంటి ముచికలు తీసి ఆ పుష్పములతో అమ్మవారికి అర్చన చేయండి, సంతుష్టురాలవుతుంది. ఇక మనం శ్రీ సూక్తాంతర్గతమైనటువంటి అష్టోత్తర నామావళితో పూజ జరిపించుకుందాం. ఓం హిరణ్యవర్ణాయ నమః, ఓం హరణ్యై నమః, ఓం సువర్ణరజతస్రజాయై నమః, ఓం చంద్రాయ నమః, ఓం హిరణ్మయై నమః, ఓం అనపగామిన్యై నమః, ఓం హిరణ్యే నమః, ఓం గవే నమః, ఓం అశ్వాయై నమః, ఓం పురుషిణ్యై నమః, ఓం అశ్వపూర్వాయై నమః, ఓం రథమధ్యాయై నమః, ఓం హస్తినాద ప్రబోధితాయ నమః, ఓం శ్రియై నమః, ఓం దేవ్యై నమః, ఓం కస్యై నమః, ఓం సోస్మితాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం ఆర్ద్రాయై నమః, ఓం జ్వలన్యై నమః, ఓం తృప్తాయై నమః, ఓం తర్పయంత్యై నమః, ఓం పద్మే స్థితాయై నమః, ఓం పద్మవర్ణాయై నమః, ఓం చంద్రప్రభాసాయై నమః, ఓం యశసాజ్వలన్యై నమః, ఓం లోకే దేవజుష్టాయై నమః, ఓం ఉదారాయై నమః, ఓం తస్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం ఈంకారాయై నమః, ఓం శరణ్యాయై నమః, ఓం అలక్ష్మీర్నాశయిత్యై నమః, ఓం వృణినే నమః, ఓం ఆదిత్యవర్ణాయై నమః,
ఓం తపసోధిజాతాయై నమః ఓం వనస్పత్యై నమః ఓం బిల్వఫలాదిజాతాయై నమః ఓం తపసే నమః ఓం మాయాయై నమః ఓం అంతరాయై నమః ఓం బాహ్యాయై నమః ఓం అలక్ష్మీనుదన్యై నమః ఓం దేవసఖ్యై నమః ఓం కీర్త్యై నమః ఓం మణిన్యై నమః ఓం ప్రాదుర్భూతాయై నమః ఓం రాష్ట్రాయై నమః ఓం కీర్తిదాయై నమః ఓం బుద్ధిదాయై నమః ఓం క్షుత్పిపాసాయై నమః ఓం అమలాయై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం అలక్ష్మీనాశిన్యై నమః ఓం అభూతి నిర్ముదాయై నమః ఓం అసమృద్ధి నిర్నుదాయై నమః ఓం సర్వాన్నిర్నుదాయై నమః ఓం గంధద్వారాయై నమః ఓం ధురాధర్ష్యాయై నమః ఓం నిత్యాయ నమః ఓం పుష్టాయై నమః ఓం కరీషిణ్యై నమః ఓం సర్వభూతానామీశ్వర్యై నమః ఓం మనసాయై నమః ఓం కామాయై నమః ఓం ఆకూత్యై నమః ఓం వాచే నమః ఓం సత్యాయై నమః ఓం పశూనాం రూపాయై నమః ఓం అన్నాయై నమః ఓం యశసే నమః ఓం కర్దమేన ప్రజాభూతాయై నమః ఓం సంభవాయై నమః ఓం కర్దమాయై నమః ఓం శ్రియం వాసాయై నమః ఓం కులాయై నమః ఓం మాత్రే నమః ఓం పద్మమాలిన్యై నమః ఓం ఆపస్రజంత్రిణ్యై నమః ఓం స్నిగ్ధాయై నమః ఓం చిక్లీతమాత్రే నమః ఓం కులే నివాసిన్యై నమః ఓం పుష్కరిణ్యై నమః ఓం పింగళాయై నమః ఓం కరిణ్యై నమః ఓం యస్యై నమః ఓం సువర్ణాయై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం సూర్యాయై నమః ఓం ప్రభూతాయై నమః ఓం హిరణ్యదాయై నమః ఓం ప్రభూతగోదాయై నమః ఓం దాసిదాయై నమః ఓం అశ్వదాయై నమః ఓం పురుషదాయై నమః ఓం శుచయే నమః ఓం పంచదశ రుచయే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మదళాయతాక్ష్యై నమః ఓం విశ్వప్రియాయై నమః విష్ణుమనోనుకూలాయై నమః ఓం పాదపద్మాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఇతి శ్రీ సూక్తాంతర్గత లక్ష్మీ అష్టోత్తర పూజాం సమర్పయామి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి శ్రీ వరలక్ష్మీ గృహాణతం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి. ఓం వనస్పత్యుర్భవేద్ దివ్యై నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర పుష్పం వేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఘృతావర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం సమర్పయామి. దీపం దర్శయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వయ అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి
यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति किं तद्विष्णोर्बलमाहुः अक्षराद्दीप्तिरुच्यते त्रिपदाद्धारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् आतनुष्व प्रतनुष्व उद्धमाधमसन्धमा आदित्ये चन्द्रवर्णानां गर्भवादेहि यः पुमानो इतः सिक्तगुं सूर्यगतं चन्द्रमसे रसंकृधि वारादं जनयाग्रेऽग्निं य एको रुद्रमुच्यते ॐ राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगुं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा वापो ज्योतिरसोऽमृतं ब्रह्मभोर्भवः सुवरोम् अधैतं विष्णवे चरुन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्वमान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलप्रमथनाय नमः सर्वभूत दमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोऽं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् शूर्पकर्णाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वागीश्वर्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः इति आत्मपूर्वक नमस्कारं सुवर्ण मंत्र पुष्पांजलिं समर्पयामि अक्षितలు వేసి అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకోండి यानि कानि च पापानि जन्मान्तकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवः त्राहि मान्नर्गाद्घोरा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी रक्ष रक्षे ग्रहनायकी इति आत्मपूर्वक प्रदक्षिण नमस्कार पुष्पांजलिं समर्पयामि। ఈ మంత్రపుష్ప తదనంతరం ప్రదక్షిణ తదనంతరం తోరగ్రంథి పూజ చేసుకోవాలి।
మీకు ఆనవాయితీ ప్రకారం 5 గ్రంథులుగా అనగా 5 ముళ్ళు వేసుకోవచ్చు, లేదా 9 ముళ్ళు అయినా వేసుకోవచ్చు. తోర గ్రంథి పూజ అనేటువంటిది పుష్పాక్షలతో చేసుకోవాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు తోరబంధన మంత్రముతో తోరమును కట్టుకొనవలెను. ఇప్పుడు ఈ కింది శ్లోకము చదువుకుంటూ పెద్దవాళ్ళు ఇంటికి తల్లిగారు పక్కన ఉంటే తల్లిగారు చేసుకునేటువంటి వ్రతం చేసుకునే అమ్మాయికి కట్టాలి, లేదా ఎవరైనా పెద్ద ముత్తైదో కట్టవచ్చు. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్య దేహి మే రమే. అలాగే అమ్మవారికి కూడా మీరు తోరము కట్టుకున్న తర్వాత అమ్మవారికి కూడా తోర పూజ జరిపించవలను. పూజ చేసినటువంటి అమ్మవారికి కూడా తోరం కూడా ఇవ్వవలను. ఇప్పుడు అమ్మవారికి నానబెట్టినటువంటి శనగలతో అలాగే తోరము మరియు తాంబూలంలో పెట్టి అమ్మవారికి వాయనదానం చేయాలి. ఓం ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇప్పుడు మీరు అక్షతలు చేతిలో తీసుకొని ఈ అమ్మవారికి తోరము మరియు వాయనదానం ఇచ్చిన తర్వాత అక్షితలు చేతిలో పట్టుకోండమ్మా. అక్షితలు పుష్పము చేతిలో పట్టుకొని కథ క్లుప్తముగా చెప్పడం జరుగుతుంది. ఆశాంతం వీక్షించండి. పూర్వము ఈ నైమిషారణ్యమున సూత మహాముని అందరూ కూడాను రాగానే ఎంతో శౌనకాది మహామునులందరూ కూడా చక్కగా అందరూ కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు బోధి వృక్షము కింద. తర్వాత వాళ్ళందరూ అడిగారు, ఈ యొక్క కలియుగం ప్రారంభమైపోయింది, చాలామంది నిర్ధనులైపోతారు, లక్ష్మి యొక్క అనుగ్రహం లేకుండా అసలు కళ అనేటువంటిది లేకుండా కుటుంబము కానీ గృహము కానీ అన్ని విధాలుగా వారు నష్టపోతుంటారు. కాబట్టి ఈ కలియుగంలో దేవతాశక్తి అనుగ్రహం చక్కగా ఉండాలి, అలాగే దేవతానుగ్రహం వలన కుటుంబం అంతా కూడాను సర్వసౌఖ్యంగా ఉండాలంటే ఏదైనా వ్రతం ఉందా, ఎవరైనా ఆచరించారా అని చెప్పి అడగగా అంతటా సూత మహాముని ఈ యొక్క విప్రులు అనగా మునులు అడిగినటువంటి కోరిక మేరకు కథను చెప్పడం జరిగింది. పూర్వము ఇదే సంశయము పార్వతీదేవి కూడా ఆ యొక్క పరమేశ్వరుని కైలాసంలో అడగగా అంతటా కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు జగత్తు మీద నీకున్నటువంటి ప్రేమతో సంతోషంతో నేను అడుగుతున్నావమ్మా, కాబట్టి నీ ఉన్నటువంటి తల్లి ప్రేమని నేను కాదనలేకపోతున్నాను, కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా ఎంతో ఆనందంతో జీవించారు. కానీ కలియుగ ప్రభావం వలన మనుషులందరూ కూడాను అల్పాయుష్యులై ఉండి అలాగే ధనము లేకుండా ప్రతి వారు కూడాను నిర్ధనులైపోయి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కానీ అటువంటి వారినందరినీ కూడా ఉద్ధరించడానికై ఆ లక్ష్మీదేవియే వరలక్ష్మి రూపంలో ఈ కలియుగంలో అవతరించింది. కాబట్టి వరలక్ష్మి వ్రత విధానాన్ని చక్కగా ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం వలన, కేవలం లక్ష్మి అంటే డబ్బనే కాదు, మనం ఏది కోరుకుంటామో అది అన్నీ ఇచ్చేదిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన కలుగుతుందని చెప్పి ఆ పార్వతీదేవికి ఈ యొక్క వ్రత విధానాన్ని అంతా కూడా ఏ విధంగా ఆచరించాలో పూర్తిగా తెలియజేశాడు. అంతటా సూత మహామునులందరూ కూడా వీళ్ళందరూ కూడా వీరు అడిగారు, ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారా, ఎవరైనా ఆచరించిన వ్రత విధానం ఏ విధంగా ఉంది, ఎవరు తొట్టతొలిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు అనగా అమ్మవారు ఆచరించింది. కానీ భూలోకంలో అందున కలియుగంలో ఎవరు ఆచరించినారో ఆ విధమైనటువంటి వృత్తాంతం అంతా కూడాను సూత మహాముని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పూర్వము మగధ దేశములో కుండిన నగరం అనేటువంటి ఒక నగరం ఉన్నది. అందులో బ్రాహ్మణ కుటుంబంలో కొత్తగా వివాహం చేసుకున్నటువంటి కుటుంబము అత్త మామ పిల్ల పాపలతో ఉన్నారు. అందులో కోడలుగా వచ్చినటువంటిది చారుమతి అనేటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర అతి గారాబంగా పెరిగి తల్లిదండ్రుల నుంచి అనేకమైనటువంటి శుభలక్షణాలు తెలుసుకొని కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, కోడలి పాత్ర ఏ విధంగా, భర్తతో ఏ విధంగా ఉండాలి, అత్తామామల్ని ఎలా చూసుకోవాలి, కన్నబిడ్డల్ని ఏ విధంగా ఆదరించాలి అనేటువంటి, అలాగే పని వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళతో ఏ విధంగా మెలగాలని అన్ని విషయాలు కూడాను ధర్మరూపముగా తెలుసుకొని తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేస్తున్నటువంటిది ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఫలాపేక్ష అనేటువంటిది చారుమతి చేయలేదు, తన ధర్మాన్ని తాను పాటించింది. దేవత ఎవరైతే తన ధర్మాన్ని తాను పాటిస్తారో అడగకుండానే దేవతలు వరాలిస్తారు. ఆ విధంగా ఆ యొక్క లక్ష్మీదేవి సంతసించి ఒకనాటి శుభవేళ కళలో అనగా బ్రహ్మముహూర్త సమయంలో వచ్చిన కళలన్నీ నిజమవుతాయి కదమ్మా. బ్రహ్మముహూర్తంలోనే ఆ చారుమతికి చక్కగా స్వప్న రూపంలో అమ్మవారు దర్శనమిచ్చి, ఓ చారుమతి, నీ యొక్క
పతిభక్తికి అలాగే అత్తమామల యందు నీకున్నటువంటి అతి ప్రేమ భక్తి పరాయణతతో నేను ఎంతో సంతోషించాను. నీవు చాలా గొప్పగా ధర్మ మార్గంలో నిలుస్తున్నావు కాబట్టి నా యొక్క వ్రతాన్ని నీవు ఆచరించు. నీవు అన్ని రకాలుగా ఈ కలియుగంలో పిల్ల పాపలతో భర్తతో దీర్ఘసుమంగళిగా నీవు ఉంటావని చెప్పి ఆ వ్రత విధానం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని అంతా కూడా తెలియచేయడం జరిగింది. అంతటా ఏ విధంగా చేయమన్నదంటే వచ్చే శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నా యొక్క వ్రత విధానాన్ని ఆచరించండి అని అన్నారు. అంతటా లేచి చూడగా అక్కడ ఏమీ కనబడలేదు. అమ్మవారు ఆశీర్వదించినట్టు వ్రతం చేసినట్టుగా తద్వారా తనకు అన్ని సుఖయోగాలు కలిగినట్టుగా భావన ఆ యొక్క కలలో కనిపించింది. అంతేకాని ఇక్కడ లేచి చూడగా ఎటువంటిది కూడా లేదు. కాబట్టి ఏదైనా శుభస్వప్నం అనేటువంటిది వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం దబాన లేస్తామో మళ్ళీ తిరిగి పడుకోకూడదు. కాబట్టి దైవ ఆరాధన చేసుకుంటూ సూర్యోదయం వరకు వేచి చూడవలసిందే. కాబట్టి ఆ విధంగా సూర్యోదయం వరకు కూడా దేవతా ఆరాధన చేసుకున్నటువంటి ఆ చారుమతి సూర్యోదయ పూర్వమే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పతికి అలాగే అత్తమామలకు తనకు స్వప్నంలో వచ్చినటువంటి గాథనంతా కూడా వివరించగా అత్తమామలు పతి అందరూ కూడా చాలా సంతోషించారు. ఈ నోట ఆ నోట ఆమె నివసిస్తున్నటువంటి గ్రామంలో అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలిసింది. అంతటా చారుమతి యొక్క అదృష్టాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఆ చారుమతిని గొప్పగా కొనియాడి చక్కగా ఈ వ్రతము మేము కూడా నీతో పాటు చేసుకుంటాము అనగా అంతటా దయాళువైనటువంటి ఆ చారుమతి కూడా అందరినీ అంగీకరించి తన ఇంటికి ఆ రోజున శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే చేసుకుందాం, ఆ వ్రత విధానం అంతా నేనే మీ అందరితో చేయిస్తానని చెప్పి చక్కగా ఆహ్వానించింది. శ్రావణ మాసం కోసం ఆ విధంగా ఒక రైతు వాన కోసం ఏ విధంగా ఎదురు చూస్తాడో అలాగే ఆ యొక్క శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క నగరమంతా వాళ్ళు కూడా చక్కగా శ్రావణ మాసం రానే వచ్చింది. ఎంతో సంతోషంతో పూర్ణిమ ఎప్పుడు వస్తుందో ఆ పూర్ణిమ ముందు శుక్రవారం నాడు చేసుకోవాలని చెప్పి అమ్మవారు చెప్పినటువంటి విధంగా వస్తు భాండాగారాలు అనగా ఇక్కడ అప్పులు తెచ్చి మన యొక్క వ్రతాన్ని కానీ పూజలు కానీ చేసుకోమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. మనకు తోచిన విధంగా మనకు శక్తి కలిగినటువంటి విధంగానే చేసుకోమన్నది. కాబట్టి సాధారణ మధ్య తరగతి కుటుంబీకులైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారు చెప్పినటువంటి విధానంగా వ్రత విధానాన్ని ఆచరించారు. తర్వాత చక్కగా ఈ యొక్క వ్రత విధానం అంతా చక్కగా ఆచరించిన తర్వాత ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క అమ్మవారు సంతుష్టురాలై ఒక ప్రదక్షిణ తిరగగానే వాళ్ళ చేతిలో అన్ని కంకణములన్నీ కూడాను బంగారు వర్ణమైనటువంటి బంగారంతో మెరిసిపోతున్నాయి. ఘనఘణం అనేటువంటి శబ్దముతో విరాజిల్లుతూ ఉన్నాయి. రెండో ప్రదక్షిణ చేరగానే చక్కగా ఆ కాలికి అందరూ కూడా బంగారంతో నిండిపోయాయి. ఇక మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణమైనటువంటి విధానముగా ఆ యొక్క అన్ని ఆభరణములు కూడా వారి దేహంలోకి వచ్చి చేరాయి. అంతటా ఆ చారుమతితో కూడా అందరూ ఆచరిస్తున్న వారికి అందరికీ కూడాను గృహంలో రత్న వైఢూర్యములతో పొదిగినటువంటి విధము. అలాగే ఈనాడు మనం కార్లలో స్టేటస్ పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నాము. ఆ రోజుల్లో మణిమాణిక్య విభూషితమైనటువంటి రత్నగర్భితమైనటువంటి వాహనములు, గజవాహనము అలాగే అశ్వవాహనం ఇలా త్వరగా అనేకమైనటువంటి వాహనాలతో వాళ్ళ భర్తలందరూ కూడా వేంచేసి చక్కగా ఆ వ్రత విధానంతా కూడాను చూసిన తర్వాత ఆ యొక్క వ్రత మహత్యం వలన ఆ భర్తలందరూ కూడా ఆ యొక్క బంగారు వర్ణమైనటువంటి బంగారు రథంలో ఆ యొక్క భార్యల్ని తోడుకోడిపోవడానికి వచ్చారు. ఆ విధంగా ఆ యొక్క చారుమతిని అందరూ కూడా వేణోళ్ళ కొనియాడారు. ఏమని అంటే, అమ్మ నీవు ఎంతో పరమ దయాళువి, నీవు వచ్చినటువంటి కథ వృత్తాంతం నీతోనే చేసుకోకుండా నువ్వే సొంతంగా చేసుకోకుండా మాకందరికీ కూడాను ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించినటువంటి భాగ్యాన్ని కలిగించావమ్మా. కాబట్టి నీకు వేల నమస్సులు, నీతో పాటు మేము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళమయ్యాము అని చెప్పి ఆమెను మనసారా ఆశీర్వదించి పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వ్రతం చేసుకున్న మహిళలందరూ కూడా ఈ విధంగా ఆశీర్వదించి తమ భర్తలతో సహా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఈ చారుమతి అనేటువంటి యొక్క స్త్రీమూర్తి చేసినటువంటి విధానంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆచంద్రార్కము ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుందని చెప్పి భవిష్య పురాణాంతర్గతమైనటువంటి కథావాఖ్యానం మనకు తెలియజేయబడింది. ఇది సాక్షాత్తు ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి అందించినటువంటిది. కాబట్టి ఆ జగన్మాత మనందరి క్షేమం కోసమే ఈ యొక్క కలియుగంలో బాధలు పడుతున్నటువంటి వారికి ధనమిదం మూలం జగత్ కదండి. ధనం ఉంటేనే మానవుడికి 100% సమస్యలలో 75% ధనపరంతోనే వస్తాయి. ధనమూలకంగానే సమస్యలు వస్తాయి. ధనమూలకంగానే ఆ యొక్క 75% సమస్యలు తీరుతాయి. కాబట్టి ధనాన్ని అందించేటువంటి కలియుగంలో ఇట్టి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి అందరికీ కూడా ఆ చారుమతికి కలిగినటువంటి అదృష్టంలో కోటివంతైన మనకు కలిగే ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం వలన మన జీవితాంతం కూడా పిల్లా పాపలతో ఆనందంతో సుఖ సౌఖ్య భోగాలతో భర్త యొక్క ప్రేమ అనురాగాన్ని పొందుతూ ఆ స్త్రీమూర్తి విరాజిల్లుతుంది అనేటువంటి విధానంగా ఈ యొక్క వ్రత కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించి చక్కగా పునీతులై ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.
వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడంతా కూడా కథ చెప్పుకున్నాం కదా. తర్వాత మీరు పొద్దున్నే లేచి శుచిర్భూతులై చక్కగా చేసుకున్నటువంటి పిండి వంటలు, మీకు అవకాశం ఉంటే 9 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టండి, లేదా 5 రకాల నైవేద్యాలు, లేదా 3 రకాల నైవేద్యాలు. అమ్మవారికి మాకంత శక్తి లేదండి అన్నప్పుడు కేవలం పాయసాన్నం, బెల్లముతో చేసినటువంటి గుడాన్నం, పాయసాన్నం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. కాబట్టి ఈసారి వరలక్ష్మి మనకు చక్కగా శుక్రవారం రోజున మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ రోజున మీరు పాయసాన్నమైనా కానీ పెట్టి బెల్లంతో చేసినటువంటిదే ఉండాలి. పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. అమ్మ అవసర నైవేద్యం ఓం అన్నిటి మీద కూడాను చిలకరించండి. మహానైవేద్యం కాబట్టి ఈ మహానైవేద్యంగా మీరు ఆ నీటితో శుద్ధ జలంతో మీరు ఒకసారి చిలకరించండి అన్ని పదార్థాల మీద, చేసుకున్నటువంటి వంట పదార్థాల మీద. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ పదార్థాల మీద చిలకరించారో ఆ పదార్థం చుట్టూ ఒకసారి చుట్టు తిప్పండి నీటితో. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు. అవసర నైవేద్యే పంచభక్ష్య భోజ్య చిత్రాన్న, మహానైవేద్యే పంచభక్ష్య భోజ్య చిత్రాన్న నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య ఉదక పానీయం, ఆ నీళ్లు తీసుకొని ప్లేట్లో వదిలేయండి అమ్మా, లేదా కింద ఎక్కడైనా వదిలేయండి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి 3 సార్లు. పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరాన్మయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ. మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై. మాయని వరమీయవే పరమేశ్వరి మంగళదాయని శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అన్నిటికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. రవ్వల కల్పుల కళలో జ్యోతుల కర్పూర హారతి. సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. శ్రీగిరి నిలయ గిరాన్మయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. పునః పూజాంచ కరిష్యే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఛత్రం ఆచ్ఛాదయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. చామరం బీజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. అశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆందోళికాం ఆరోహయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. సర్వాభావే అక్షతాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహాదేవీం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. కాయేన ప్లేట్లో ఎక్కడైనా వదిలేయండి అమ్మా, కిందైనా వదిలేయండి పర్వాలేదు. కాయేన వాచ మనసి, మళ్ళీ నీళ్ళు తీసుకుని వదిలేయండి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణై ఇది సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మీరు ఆ శుక్రవారం రోజున అమ్మవారిని ఉద్వాసన చేయకూడదు. తెల్లవారి శనివారం నాడు మళ్ళీ సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులను తీర్చుకొని 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి దుర్ముహూర్తం తదనంతరం అనగా 8 తర్వాత మళ్ళీ అమ్మవారికి కొద్దిగా పంచోపచార పూజ చేసి
అప్పుడు అమ్మవారిని ఉద్వాసన చేయండి.